మీరు చూసారా చెరువు ఒడ్డుకి వెళ్ళి గట్టు మీద కూర్చొని అలాగా గతంలోకి వెళ్తూ ఆలోచనలు నెమరు వేసుకుంటూ నెక్స్ట్ జీవితాన్ని ఏం చేయాలని చూసుకుంటూ అలా రాళ్ళు వేస్తూ. అవును, మనిషి తనతో తాను గడిపేవాడు. అవునవును. ఇప్పుడు మనిషి తనతో తాను గడపట్లేదు. మాక్సిమం ఎలక్ట్రానిక్ సాధనాలకే, ల్యాప్టాప్ కో, డెస్క్టాప్ కో, చరవాణికో లేదా టీవీకో వాళ్ళకి నచ్చిన ప్రసారం చేస్తే నవ్వడము ఏడవడము కూడా నీ చేతిలో లేకుండా వాళ్ళకి అప్పచెప్పేస్తారు. ఎప్పుడు కూడా ఏ ప్రగతినైనా ఏ సాంకేతికమైనటువంటి ఫలాలనైనా మనము నిర్బంధంగా దాన్ని మనం త్యజించమని చెప్పట్లేదు. ప్రతిదీ మొదటిది మంచి అందులో గూగుల్లోను వాటిలో మనం అంతకు ముందున్న ఆ స్థానాలను వదిలేసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాటిని మెయింటైన్ చేస్తూ టైంని కుదించి. అంటే ఇందాక నువ్వు మొత్తం నీ జ్ఞానేంద్రియాలు మొత్తాన్ని నువ్వు నవ్వాలో ఏడవాలో కూడా ప్రచార సాధనాలకి మాధ్యమాలకు అప్పచెప్పిస్తే నీలో సృజన కొన్ని రోజులు చచ్చిపోతుంది కదా. మరి న్యూటన్లకి యాపిల్ పండు పైకిందుకు వెళ్ళలేదని ఒక సృజనాత్మకమైన ఆలోచన ఎంత విప్లవానికి దారి చేసింది, ఎంత పురోగతికి దారి చేసింది. అంతెందుకండి, చెన్నై చూరు పంచతంత్ర కథలు వేమన ఒక్కొక్క పద్యం ఒక్కొక్క హెచ్ఆర్డి చాప్టర్ అంటే మీరు నమ్ముతారా? అవునవును. అంటే నాలంటి వాడికి ఏంటంటే ఆ పేర్లైనా విన్నాం, పూర్తిగా చదవకపోయినా పేర్లైనా విన్నాం. నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళు అంటే అవేంటి అసలు అవి ఏంటో కూడా తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్. అంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ తో పాటు ఉప్పు కప్పురం కూడా నేర్చుకోమంటున్నాను. ఉండాలి. అలా అనగా దాని భావం వాడికి ఉంటూ బాగుంటుంది. మనుషుల్లోనూ మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని 5వ తరగతి ఎడ్యుకేషన్ టైంలో తీసుకోలేకపోవచ్చు, కానీ జీవితం పాఠం నేర్చుకునేటప్పుడు ఎన్ని తీసుకుంటాడు. ఒకసారి ఎక్కడైనా వింటే జీవితంలో పాఠాలు ఎదురవుతుంటాయి కదా, ఆ జీవితంలో ఎదురైన పాఠాలప్పుడు మనం పూర్వం విన్నవి మన నాన్నమ్మల దగ్గర అప్పుడు తీసుకుంటారు. అప్పుడు ఈ టింకిల్ తీసుకోరు ఎవడు, అవే తీసుకుంటారు. అది నీ జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితానికి కాంటెంట్. అవును, టింకిల్ కూడా కొట్టిపారే లేదు, అది కూడా అందులో కూడా ఉన్నది, కానీ దీన్ని వదిలేయాల్సిన పని లేదు. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది వదిలేస్తున్నారు. ఇంకోటి మీకు తెలిసిందే, ఉమ్మడి కుటుంబం అనేటువంటిది చిత్రమైపోయి న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది. తాతయ్యలు బామ్మలు వృద్ధాశ్రమాలకు వెళ్ళడం అనేది ఒక సామాజికమైనటువంటి ఒక పెద్ద విఘాతం భవిష్యత్తులో రాబోతుంది. ఎందుకంటే ఆ బామ్మ కథలు తాతయ్య కథలు వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ పిల్లలకి ఉండకపోవడం వల్ల కూడా ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు కోపపడితే తాతయ్య బామ్మలు ఊరుకోరా అని కొడతావు ఏంటి అని చేరదీసేవారు. అంటే అక్కడ శిక్ష ఉండేది, ఓదార్పు పక్కనే ఉండేది కదా. ఈ మానసిక ఒంటరితనము, ఆత్మహత్యలు పెరగడము, తర్వాత ఈ సైక్రాటిక్ క్లినిక్లు ఎక్కువ అవుతున్నాయి. ప్రమాదకరమైన సంకేతం అండి. ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే ఎన్ని మానసిక వైద్య సమస్యలు వస్తున్నాయండి. ఇదంతా కూడా మనకు ముందు చూపిస్తుంది ప్రపంచం ఎలా వెళ్ళబోతుంది, నెక్స్ట్ ఏంటి అన్నది చూపించేస్తుంది. అంటే భౌగోళికంగా నైసర్గికంగా ఎంత కాలుష్యం వస్తుందో మానసికంగా కూడా అంత కాలుష్యం వచ్చేస్తుంది. అవునవును. దాన్ని భరించలేక లేనిపోని నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యల రేటు కూడా పెరగడానికి. అవునవును. సపోర్ట్ అండి, మనకి ఎప్పుడైతే వీక్ అవుతామో అప్పుడు ఒక సపోర్ట్ బుధమే చేసేసి కూడా ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఆలోచన వస్తుంది, ధైర్యం వస్తుంది. మళ్ళీ అంతెందుకు రాజు గారు, మనం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాం 35 సంవత్సరాల నుంచి. ఎన్ని కర్బన ఉద్గారాలు మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో వెలువడినటువంటి కాలుష్యాలని మనం ఎన్నిటినో కాలుష్య నివారణ యంత్ర స్వామికి ద్వారా నివారిస్తూ కొంత బయటకు వదిలేస్తాం. నీ మెదడులో కూడా అలాంటి వెంట ఉండాలి. అవునవును. అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఏమాత్రం సంకోచం లేకుండా నీ భావజాలానికి అష్టసుఖాలను చెప్పుకునే స్నేహితుడు, తల్లిలో బాబు ఎవరో ఒకరు ఉండాలి. సో డబ్బుతో అన్ని సాధిస్తే మనకేమైనా డబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లోనే మన డబ్బు ఉన్నదంటే అబద్ధం ఉండదండి. ఆడు ఐసీలోకి తీసుకెళ్తాడు, బిల్లు పే చేస్తాడు, తర్వాత నేను బాడీ బయటకి ఇచ్చేస్తాడు అంతే. ఆ డబ్బులే చూస్తాడు అక్కడ. ఈ బాడీ మీద ఎన్ని డబ్బులు వస్తాయి అన్నది క్యాలిక్యులేట్ చేస్తాడు. మేము కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే అంతే తప్పాడు. ఇదివరకు మనకి మా పల్లెటూరులో డాక్టర్ గారు నాడి పట్టుకొని చూసే ఒక ఆప్యాయతని ట్రాన్స్ఫర్ చేసేవారు కదా, అదే ఉండదండి. ఈవేళ మనం వెళ్తే మన ఠాగూర్ సినిమా అక్కడ గేమింగ్. అంతేకాదు, ఒకటితో నాకు పని లేదు అనేటువంటి సంస్కృతి ప్రబలడానికి కారణము ధనమే కాకుండా ఇప్పుడు హాస్పిటల్. నేను అమెరికాలో ఉన్నాను, అమ్మా నాన్నలు బాగోకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాము, వాళ్ళు బిల్లు ఇస్తారు, వాళ్ళు చనిపోతే డెడ్ బాడీ ఇస్తారు. వాటికి కూడా స్కీమ్లు ఉన్నాయి. చావుల మీద హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మన బ్రాహ్మణులు వీళ్ళందరూ ఈ సంస్కారాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఇంటి దగ్గర పాడి కట్టిన దగ్గర నుంచి మీకు భస్మం పంపే వరకు ఒక ప్యాకేజీలు ఉన్నాయి. ఏడ్చే వాళ్ళని కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో భస్మం చేసుకుంటాను, అంత్యక్రియలప్పుడు లైవ్ వీడియో చూసేస్తారు. ఎంత
ఎంత ప్రమాదకరమైన దారుణమైన ఎంత పరిణామం అండి. దారుణమైన పరిస్థితులకి వెళ్ళి. వీటికి కలిపి మానసిక రుగ్మతలు, తర్వాత ఆత్మహత్యలు దీనికి పరాకాష్ట. అవును, అవి అవును. పెరుగుతున్నాయి. అవునవును. అవి పెరుగుతున్నా జనాలు మారట్లేదు. హుద్దు వచ్చినా మారలేదు. మారలేదు. ఏమండి, కరోనా వచ్చిన కరోనా వచ్చినా మారలేదు. మారిపోయి అంటున్నారు తాత్కాలిక, మళ్ళీ మాయకన్నా. లేదు లేదు, మళ్ళీ మామూలు అందులోనే పడుతున్నాయి. అసలు నన్ను అడిగితే రాజు గారు, ఒక మనిషి ఎప్పుడు ధనవంతుడంటే పుట్టిన నుంచి చనిపోయే వరకు ఆనందంగా, మనస్ఫూర్తిగా ఆనందంగా గడిపిన క్షణాలు లెక్కించే యంత్రం గనక ఉంటే వాడేదన్నమాట. ఎవరికి ఎక్కువ కౌంట్ వస్తుంది, ఆడేదన్నమాట. వాడి మానవ జన్మ సార్థకం చేసి. అంతే అంతే. ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏ ఒక్కరు విన్నా సరే ఇది చాలా చాలా ఉపయోగకరమైన సంభాషణ. ఇందులో చాలా విషయాలు అంటే ఉన్నాయి. నేను ఇదే పెద్ద కర్తృత్వం లేదు, మన మీద పెద్ద విషయం చెప్పేసామని ఫీలింగ్ కూడా లేదు రాజు గారు. ఏంటంటే మన పూర్వం భజన దగ్గర, రచ్చబండ దగ్గర మాట్లాడుకున్నారు అవునవును. పిచ్చాపాటి. అవునవును. పిచ్చాపాటి అనేది సైకలాజికల్ స్ట్రెస్ రిలీవింగ్ టూల్. అవునవును. అవును. దాన్ని కొంత సమయానికి కేటాయించాలి. రోజంతా పిచ్చపాటి ఉంటూ వాటి మళ్ళీ పూర్వం పోకండి. అవును. అలాగని దాన్ని త్యజించాల్సిన పని లేదు. నవ్వడం వేరు, నవ్వులు పాలు అవడం వేరు. అస్తాను నవ్వుతూ కూర్చుంటే నవ్వులు పాలు. అందువల్ల ఈ రచ్చబండలు అనేవి సైకలాజికల్ స్ట్రెస్ రిలీవింగ్ సెంటర్ పూర్వమై ఉండే. అవును. సరే అండి, అయితే చాలా 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 మళ్ళీ నాకు సూర్యుడితో సంబంధం. సూర్యుడు ఉన్నప్పుడు మీరు టైం కేటాయించాలి. చంద్రుడు వచ్చే కుదరదు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.